బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలకు వచ్చిన దరఖాస్తులకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తులను లక్కీ డ్రాలో తీస్తున్నారు ఆబ్కారీ శాఖ అధికారులు. జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈ లక్కీ డ్రా జరుగుతోంది. ఈ లక్కీ డ్రాలో మద్యం దుకాణాలు ఎవరికి దక్కుతాయో తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా కొనసాగుతోంది. వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. ఎస్ వేణు, వరంగల్లో లక్కీ డ్రా కొనసాగుతోందా? అటు 3 జిల్లాల్లో వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పరిధిలోనే హనుమకొండ జిల్లాలో మొత్తం ఆ మద్యం షాపులకు సంబంధించిన లైసెన్స్ లక్కీ డ్రా కొనసాగుతుంది. మనం చూడొచ్చు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆ లక్కీ డ్రాలో ఆ యొక్క కాయిన్స్ ఎవరైతే టోకెన్స్ ఉన్నాయో టోకెన్స్ ను బాక్స్ లో వేస్తూ కూడా డ్రా సిస్టమ్ లో లైసెన్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఇక్కడ 11 గంటలకు మొదలవుతున్నటువంటి ప్రక్రియ 12:45 నిమిషాలకు ఆలస్యంగా మొదలైంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 294 మద్యం షాపులు ఉండగా అందులో 2 షాపులకు భూపాలపల్లికి సంబంధించినటువంటి గోవిందరావుపేట కెల్వాయి 2 షాపుల్లో అప్లికేషన్స్ 3 రావడంతో ఆ 2 చోట్ల డ్రాను వాయిదా వేయడం జరిగింది. ప్రస్తుతం 292 మద్యం షాపులకు వచ్చినటువంటి 10,492 షాపుల టోకెన్స్ వచ్చాయి. సో ప్రస్తుతం మనకు లక్కీ డ్రా కొంటుంది. ప్రస్తుతం చూడొచ్చు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యము అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యం లోపల ఈ డ్రా సిస్టమ్ ఒక బాక్స్ లో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన టోకెన్స్ అన్ని కూడా బాక్స్ లో వేయడము దాంట్లో ట్రాన్స్పరెంట్ గా వచ్చినటువంటి నెంబర్ ప్రకారం ఆ లైసెన్స్ మద్యం షాప్ లైసెన్స్ హోల్డర్ కు ఆ అప్లికేషన్ వెంటనే ఎవరైతే లక్కీ డ్రాలో వాళ్ళ పేరు వెంటనే వాళ్ళ రిజిస్టర్ లో సంతకం తీసుకోవడము వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడము కంప్లీట్ ఒక పారదర్శక పద్ధతి లోపల నుంచి కూడా ఈ యొక్క లక్కీ డ్రా సిస్టమ్ అయితే కొనసాగుతోంది. ఇక ప్రధానంగా హనుమకొండ సంబంధించిన వరంగల్ అర్బన్ ఎక్సైజ్ లోపల కడుపుకొండ బీచ్ ఉన్నటువంటి వైన్ షాప్ అత్యధికంగా 116 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో అత్యల్పంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి గోవిందరావుపేటకు 3 అప్లికేషన్స్ మాత్రమే జరిగింది. ఏదేమైనా కూడా ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 345 కోట్ల పైగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇక ఈ రోజున తమ అదృష్టాన్ని ఎవరైతే ఈ లక్కీ డ్రాలో పాల్గొంటూ మద్యం షాపుల లైసెన్స్ల కోసం దరఖాస్తు చేస్తున్నారో వాళ్ళంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షిస్తున్నారు. చాలా వరకు కూడా ఉదయం నుంచి వేచి చూసి ఈ రోజున ఒక్కొక్కరు ఆలయాలకు వెళ్ళడం, పూజలు చేయడము, పూజలు చేయడం. సో తమ నెంబర్ రావాలంటే కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూసిన పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. దరఖాస్తులందరూ కూడా ఆతృతగా తమ నెంబర్ రావాలంటే కూడా ఆశతో ఎదురు చూస్తూ ఒక ఉత్కంఠ పడుతున్నట్టు ఈ యొక్క లక్కీ డ్రా జరుగుతున్నటువంటి ఏరియాలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ హనుమకొండకు సంబంధించి వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పరిధిలో 67 షాపులు ఉండగా 38వ షాప్ సంబంధించినటువంటి లక్కీ డ్రా కూడా పూర్తయింది. మరొక గంట లోపల ఈ లక్కీ డ్రా కంప్లీట్ గా క్లోజ్ చేసుకొని ఎవరైతే ఈ డ్రాలో గెలుపొందమంటారో వాళ్ళందరికీ సంతకాలు చేసిన వాళ్ళని కూడా పంపించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క లక్కీ డ్రా దాదాపు 2025 నుంచి 2028 2 పాటు కూడా ఈ మద్యం షాపుల దరఖాస్తుల లైసెన్స్ అయితే ఉండబోతున్నాయి. ఇక దీంతో ఎవరైతే అదృష్టం వరిస్తుందో ఆ లక్కీ డ్రాలో ఎవరైతే పేర్లు వస్తున్నాయో సో సంతోషంగా దాదాపు 10 సంఖ్యలో టోకెన్ తీసుకొని దరఖాస్తు చేసుకొని రానివంతులు నిరాశగా వేసుకున్న పరిస్థితి. మొత్తానికి ఈ పరిస్థితి అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండేందుకు ప్రతి ఒక్క వీడియోగ్రఫీ చేస్తున్నారు. భారీ స్క్రీన్లు పెట్టి ఆ యొక్క ఏదైతే టోకెన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళ దరఖాస్తుదారుల ముందు చూపించడము, వాళ్ళ సమక్షంలోనే స్టీల్ బాక్స్ లో వేయడం, దాన్ని చెప్లింగ్ చేయడము, ఆ తర్వాత అందరి సమక్షంలో కంప్లీట్ వీడియోగ్రఫీ కూడా చేస్తుంది. ఎందుకంటే ఎటువంటి అక్రమాలకు తోడు లేకుండా కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ప్రస్తుతం ఆ దరఖాస్తుల జిల్లాకు సంబంధించి డ్రా సిస్టమ్ కూడా మరో అర్ధగంట ములుగు భూపాలపల్లి సంబంధించి భూపాలపల్లిలోని ఉల్లంఘన గెస్ట్ హౌస్ లోపల ప్రస్తుతం డ్రా సిస్టమ్ జనగామలో ఇప్పటికే 60 అప్లికేషన్ ఉండగా 58 షాప్ సంబంధించి డ్రా జరుగుతుంది. అంటే హనుమకొండలో మరొక గంట పట్టినా కూడా మరొక గంట లోపల డ్రా అంతా కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది.